హైదరాబాద్ శివార్లలో అర్ధరాత్రి హైడ్రామా. మొయినాబాద్లోని ఫామ్ హౌస్ పై ఏకల్ టీం మెరుపుదాడి చేసింది. ఏకంగా 4 రాజకీయ ఉద్దండులు డ్రగ్స్ టెస్టులో దొరికిపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ రేవు పార్టీ జరిగినట్లు సమాచారం. పోలీసుల రాకను గమనించి నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఏకంగా 4 రౌండ్ల కాల్పులు జరిపి వారిని అదుపులో తీసుకున్నారు. ఈ దాడిలో మొత్తం 11 మందిని అదుపులో తీసుకోగా వారికి నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ సహా 6 డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ మొత్తం పోలీసుల అధీనంలో ఉంది. రాజకీయ ప్రముఖులు ఇలా డ్రగ్స్ పార్టీలో పట్టుబడడం పెన్నుతుమారని రేపుతోంది. అసలు వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఉన్న నెట్వర్క్ ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేము లోపలికి ఏమి వెళ్ళాలి సార్, ఓ వీడియో తీసుకొని వచ్చేస్తున్నాం.